దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామనం మీ అందరికీ ఈ ఉదయకాల సమయములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుండి. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మాట్లాడుచున్న ప్రత్యేకమైన మాటలేమనగా, జ్ఞానులు నక్షత్రాన్ని చూసి వెంబడించి యెరూషలేము దేశమునకు వచ్చారు. వారు వచ్చిన తర్వాత హేరోదు రాజుతో మాట్లాడుతున్నారు. ఏమనంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆ నక్షత్రమును చూసి ప్రయాణమై వచ్చాము, ఇక్కడ ఆయన జన్మించాడని మేము అనుకుంటున్నాము అని రాజుతో చెప్పినప్పుడు రాజు కలవరపడ్డాడు. నాకు తెలియకుండా రాజు ఎక్కడ పుట్టాడు అనే ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈ నక్షత్రము యేసుక్రీస్తు వారు బాలుడుగా ఉండి పవళించిన ఆ పశువుల పాకకు నడిపించింది జ్ఞానులను. అసలు ఈ జ్ఞానులు ఏ విధముగా తెలుసుకున్నారు? ఆయన జన్మదిన విధమును, ఆయన పుట్టుకను గూర్చి వారు ఎలా తెలుసుకున్నారంటే, వారు గ్రంథాలు ధ్యానించారు. వారు దేవుని యొక్క సన్నిధిని మనసారా ఆరాధించి పూజించాలని, లోకరక్షకుడు జన్మిస్తాడని గ్రంథాలు చదివి వారు ప్రయాణము చేశారు అర్పణలు పట్టుకొని. ప్రవచన గ్రంథాలను బట్టి మనం చూస్తే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనములో, శాబ నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా. అవును ప్రియులారా, జ్ఞానులు సాంబ్రాణి తీసుకుని వచ్చారు, బంగారము తీసుకుని వచ్చారు, బోళమును తీసుకుని వచ్చారు. గనుక క్రీస్తు వారు పుట్టక ముందే వారిని గూర్చిన ప్రవచనం ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఆయన ఎంత శక్తివంతమైన దేవుడో ఆలోచన చేయాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. రెండవదిగా మనం చూస్తే యెషయా గ్రంథం 60వ అధ్యాయము 6వ వచనములో, ఒంటెల సమూహము మిద్యాను ఎయిఫాల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును, వారందరూ శాబ నుండి వచ్చేదరు. ఎంత ప్రవచనాత్మకమైన సందేశం అండి! క్రీస్తుకు పూర్వం 600 సంవత్సరాల క్రితమే ఈ మాటలు ప్రవక్త ద్వారా దేవుడు వ్రాయించారు. శాబ నుండి బయలుదేరి వస్తున్నారు. వారి దేని మీద ప్రయాణము చేస్తున్నారంటే, ఒంటెల మీద ప్రయాణము చేసి వస్తున్నారు. అవును ప్రియులారా, జ్ఞానులు ఒంటెల మీద ప్రయాణము చేసి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చారు. ఆలోచన చేయండి. ఆయనను గూర్చి వారు ధ్యానించారు, చదివారు. ఆయన గూర్చిన ప్రవచనము నెరవేరింది. వారు వచ్చి యేసు ప్రభు వారిని కనుగొని వెతుక్కుంటూ వచ్చి ఆయనను పూజించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. గనుక దేవుని గూర్చిన చింత మనకున్నదా? ఆయన గురించి వెదకాలని, ఆయన సన్నిధిని నిత్యము వెదకాలని, ఆయన కొరకు ప్రయాసపడాలని, ఆయన కొరకు పని చేయాలని మనం ఏనాడైనా ఆలోచన చేశామా? శక్తివంతమైన జ్ఞానులు, అన్ని ఎరిగిన వారు ఎదుగుతూ వచ్చారు దేవాతి దేవుణ్ణి. సామాన్యమైన మనం ఎదకాలి కదండి. ఎదిగినప్పుడు ఆయన దొరుకుతాడు. ఆయన దొరికితే మనకు నిత్యరాజ్యము దొరుకుతుంది. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు. జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చి నేను కనుగొని పూజించారు ప్రభువా. నాయన, ఎంత గొప్ప దేవుడు నాయన. ప్రతినిత్యం ఎదుగుతూ నీ సన్నిధిలో సాగిపోయే భాగ్యం, ఈ దర్శన భాగ్యం పొందుకునే భాగ్యం అందరికీ దయచేయమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.